భారత్పై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్లో ఊహించని విధంగా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు హిందూ ఆలయాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిన పాక్ సర్కార్ ఇప్పుడు ఏకంగా లాహోర్ కోటలో ఉన్న శ్రీరాముడి కుమారుడు లవడి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సిద్ధమైంది. హిందువులను ఆకట్టుకునేందుకు దయాది దేశం వేస్తున్న ఈ కొత్త ఎత్తుగడ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ జనాభాలో హిందువులు కేవలం 2.17%, దాదాపు 52 లక్షలు మాత్రమే ఉన్నారు. 1947లో 14%గా ఉన్న వీరి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినా సరే అక్కడి ప్రభుత్వం తమ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. లాహోర్ కోట లోపల ఉన్న ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ. అసలు విషయం ఏంటంటే లాహోర్ అనే నగరానికి ఆ పేరు లవుడి పేరు మీదుగానే వచ్చిందని అక్కడి హిందువులు బలంగా విశ్వసిస్తారు. ఈ ఆలయంతో పాటు సిక్కుల స్మారక చిహ్నాలను కూడా పాక్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మొఘల్ కాలం నాటి కట్టడాలను, హిందూ దేవాలయాలను రక్షించడం ద్వారా అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకోవాలని పాక్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉగ్రవాద నీడలో ఉండే పాక్ లో ఇలా దైవ చింతన, పరమత సహనం వైపు అడుగులు పడటం నిజంగా శుభ పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు.